అవ్వ డబ్బు మూట. ముగ్గురు వ్యాపారస్తులు పట్నంలో తమ వ్యాపార పనులు ముగించుకుని సంపాదించిన డబ్బునంతా ఒక మూటగా కట్టుకుని తిరిగి తమ గ్రామానికి పయనమయ్యారు. తమ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న పల్లెటూళ్లు తగులుతాయి. అలా నడుచుకుంటూ వస్తున్న ముగ్గురు అప్పటికే పొద్దుపోవడం, తాము ఇంకా చాలా దూరం నడవాల్సి ఉండడంతో తామున్న చోటనే ఆ రాత్రికి బస చేయాలని నిర్ణయించుకున్నారు. దగ్గరలోనే నిద్రించడానికైతే రచ్చబండ కనిపించింది. కాని అంత డబ్బును ఆరుబయట తమ దగ్గరే ఉంచుకోవడం మంచిది కాదనిపించింది. దగ్గరలోనే చిన్న ఇల్లు కనిపిస్తే అక్కడికి వెళ్లి గట్టిగా పిలిచారు. ఇంట్లోంచి ఒక అవ్వ బయటకు వచ్చింది. ఆమెకు తమ పరిస్థితినంతా వివరించి ఆ డబ్బు మూటను దాయమని ఇచ్చారు. అవ్వా, ఒక విషయం గుర్తుపెట్టుకో. మేము ముగ్గురం కలిసి వస్తేనే ఈ మూటను ఇవ్వు. ఏ ఒక్కడు వచ్చి అడిగినా ఇవ్వవద్దు అని షరతు పెట్టారు. అలాగే అయ్యా, భద్రంగా ఉంచుతాను అన్నదామె. ఆ ముగ్గురు వెళ్లి అవ్వ ఇంటికి కాస్త దూరంలో ఉన్న రచ్చబండపైన ఆ రాత్రంతా నిద్రించారు. మర్నాడు నిద్రలేచాక మూడోవాణ్ణి అవ్వ దగ్గరకు డబ్బు మూటని తెమ్మని పంపారు. వాడు ఆ ఇంటికి వెళ్లి ఆవిడతో ఇలా అన్నాడు. అవ్వా, నేను ఇచ్చిన డబ్బు మూటనిస్తావా? మేము బయలుదేరుతున్నాం. అవ్వకు వారు చెప్పిన షరతు గుర్తుకొచ్చింది. మిగిలిన ఇద్దరు ఏరయ్యా అని అడిగింది. అదిగో రచ్చబండపైనే కూర్చున్నారు, కావాలంటే వారిని అడుగు అని దూరంలో ఉన్న మిగిలిన ఇద్దరిని చూపించాడు. దాంతో డబ్బుని ఇవ్వనా అన్నట్టు అవ్వ ఆ ఇద్దరిని కేకేసి అడిగింది. వారు ఇచ్చి పంపమని ఆవిడతో చెప్పారు. అవ్వ వాడికి డబ్బు మూటను ఇచ్చింది. మూడోవాడు దాన్ని తీసుకుని నెమ్మదిగా ఎవ్వరూ పసిగట్టకుండా దొడ్డిదారిన పారిపోయాడు. రచ్చబండ మీద కూర్చున్న ఇద్దరు మూడోవాడి కోసం ఎదురు చూసి ఎంతకీ రాకపోవడంతో అనుమానం పడ్డారు. మూడవ వాడి కోసం వెతికారు. వాడు కనబడలేదు. వాడు చేసిన మోసం గ్రహించారు. వాళ్ళు అవ్వ దగ్గరకు వచ్చి, మేము ముగ్గురం వస్తేనే కదా డబ్బు మూటను ఇమ్మన్నాం, ఒకడికి ఎందుకిచ్చావు? మా డబ్బు మాకు ఇవ్వు అంటూ పట్టుబట్టారు. ఊహించని ఈ పరిణామంతో అవ్వ కంగుతింది. ఎదుటివారికి సహాయం చేయబోయి చిక్కుల్లో పడ్డానని అర్థమైంది. తను అంత డబ్బును ఎక్కడి నుండి తెచ్చివ్వగలదు? ఆవిడికేం పాలుపోక తల పట్టుకుని కూర్చుంది. చివరికి ఈ సమస్య ఆ గ్రామాధికారి దగ్గరకు చేరింది. గ్రామాధికారి ఇద్దరు వ్యాపారస్తులు చెప్పింది విన్నాడు. అవ్వ చెప్పింది విన్నాడు. వాళ్లు పెట్టిన షరతుల గురించి తెలుసుకుని ఇలా అడిగాడు. ముగ్గురు వచ్చి అడిగినప్పుడే అవ్వను డబ్బు మూటను ఇవ్వమన్నారు కదా? అవును, ముగ్గురు లేకుండా ఇవ్వడమేగా అవ్వ చేసిన తప్పు అన్నారు ఆ ఇద్దరు. మరి మూడోవాడు లేకుండా ఇద్దరే డబ్బు మూటను అడుగుతున్నారేంటి? మూడోవాణ్ణి తీసుకురండి, అప్పుడే అవ్వ మీకా డబ్బు ఇస్తుంది అని తీర్పు చెప్పాడు. దాంతో వాళ్ళిద్దరూ తమ ఎత్తుగడ ఫలించకపోవడంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. మారు మాట్లాడకుండా అక్కడి నుండి పలాయనం చిత్తగించారు. ఆపద నుండి గట్టెక్కడంతో అవ్వ హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతేమిటంటే పరిచయం లేని వారితో కాస్త జాగ్రత్త వహించాలి. నక్కకు బుద్ధి చెప్పిన కుందేళ్లు. ఒకసారి అడవిలో కుందేళ్లన్నీ ఒకచోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి తినాలని దానికి నోరూరింది. అందుకు ఓ పథకం ఆలోచించింది. నెమ్మదిగా వాటి దగ్గరకు చేరి ఇలా అంది. అవునవును, మేము చాలా సంతోషంగా ఉన్నాం అంది ఓ కుందేలు. ఇంతకంటే సంతోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను, చెప్పమంటారా? అంది నక్క. చెప్పు, త్వరగా చెప్పు అన్నాయని. ఏం లేదురా, మీ కుందేలుకు రాజైన చందమామ నేలకు దిగి ఇక్కడికి ఉత్తరాన ఉన్న పెద్ద కోలంలో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదాగా ఉంటే నాతో రావచ్చు అని నక్కతో అనడంతో అమాయకపు కుందేళ్లన్నీ నేను 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 ముందు. చెప్పు, త్వరగా చెప్పు. నేను ముందు అంటూ పోటీ పడ్డాయి. ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం. నేను ముసల్దానైపోయాను. అందరినీ ఒకేసారి వీపు మీద కూర్చోపెట్టుకొని వెళ్ళలేనుగా. ఓ పని చేద్దాం, రోజుకి ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు హాయిగా చందమామను దగ్గర నుంచి చూడొచ్చు, ఆడుకోవచ్చు. ఆఖరి రోజున వెళ్ళిన దారే గనక అందరూ కలిసి మీరు తిరిగి వచ్చేదురులే అని నమ్మబలికింది. మొదటగా ఒక కుందేలు
నక్క వీపు మీద కూర్చొని అందరికీ బాయ్ బాయ్ చెప్పి సంతోషంగా బయలుదేరింది. అలా నక్క దుర్బుద్ధిని గ్రహించని కుందేళ్లు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి బలైపోతూ ఉంటాయి. ఒకరోజు పిట్ట ఒకటి చెట్టు మీద కూర్చొని నక్క పన్నాగాన్ని పసిగడుతుంది. ఈ విషయం వేగంగా వచ్చి తన మిత్రులైన కుందేళ్లకు చెబుతుంది. అక్కడ చెరువు లేదు, చందమామ లేదు. ఆ చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటోంది. అది మీ మిత్రుల్ని ఎలా తిన్నది అనేది నేను కళ్ళారా చూశాను. చూస్తుంటే నా గుండె తరుక్కుపోయింది అందా పిట్ట. అది విన్న కుందేళ్లు కోపంతో రగిలిపోయాయి. నక్కకి బుద్ధి చెప్పాలనుకున్నాయి. మర్నాడు నక్క మరో కుందేలును తీసుకుని వెళ్ళడానికి వచ్చింది. నక్కమామా వెళ్దాంలే కానీ కాసేపు తాడులాగే ఆట ఆడుకుందాం అన్నాయి కుందేళ్లు. ఆ ఆట నాకు రాదు కదా అంది నక్క. ఏం లేదు మామా, మేమంతా ఒక వైపున పట్టుకుని తాడు లాగుతాం, మరొక వైపున బలవంతుడైన నీవు లాగుతావు. ఎవరు గట్టిగా లాగితే వారే విజేత అనడంతో అంతేనా, అయితే నేను విజేత అంటూ ఆనందంగా ఆటలోకి దిగింది. కుందేళ్లన్నీ ఒకవైపు, నక్క ఒక్కటి ఒకవైపు పట్టుకొని తాడును బలంగా లాగుతాయి. నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్లన్నీ కూడా బలుక్కని తాడును ఒక్కసారిగా వదిలేశాయి. నక్క అదుపు తప్పి వెనుక ఉన్న బావిలో పడిపోయింది. జిత్తులు మారి నక్క పీడ విరగడవ్వడంతో కుందేళ్లన్నీ సంతోషించాయి. అందుకే అంటారు, ఎత్తులు వేసేవారు ఒకరుంటే వారి పై ఎత్తులు వేసేవారు మరొకరుంటారు అని. నక్క విపరీత ఆలోచన. ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి. ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అందివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది. నేను కొండలు గుట్టలు తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బద్దకప పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోంది. కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు 2 భాగాలు, దానికి 1 భాగం. ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు. ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది. తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది. తన సాయాన్ని అర్థించింది. దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది. కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క. ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి, నక్కలు ఆహారాన్ని చెట్టు క్రిందనున్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు 2 భాగాలు రావాలని పట్టుపట్టింది నక్క. దానికి ససేమిరా అంది పులి. రెండింటి మధ్య మాట పెరిగింది. మనలో మనకి తగవెందుకు, నాకు 2 భాగాలు రావడం న్యాయమో కాదో వృక్షదేవతను అడుగుదాం. వృక్షదేవత, మా తగాద నువ్వే తీర్చాలి, అందుకు నువ్వే తగిన దానివి, ఎవరికి ఎంత రావాలో సెలవియ్యి అంది నక్క చెట్టు తొర్రలో నుండి. పులికి 1 భాగము, నక్కకు 2 భాగములు చెందుట సమంజసం అని వినిపించింది. అప్పుడు ఆ పులి కోపంతో దేవతారూపమో మరొకటో ఇప్పుడు బయటపడుతుంది అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొర్రలో వేసి నిప్పంటించింది. అగ్నిజ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి మీరిద్దరు సమాన భాగాలు చేసుకోవడమే న్యాయం అని చెప్పి జిత్తుల మారి నక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది. అందుకే అంటారు, కుటిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని. కుందేలుకు గుణపాఠం కథ. ఒక అడవిలో ఒక అందమైన కుందేలుండేది.
అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలిని. నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు. నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు. నిజమే, నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. నేస్తమా నేస్తమా, నువ్వు అందరిలోకి బలశాలివి. కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి. వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను. పైగా ఆకలి కూడా వేస్తోంది. ఆహారం వెతుక్కోవాలి. నీకిప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు. కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది. అమ్మో నేనా? ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి. నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంది కోతి. ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి. ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఈ కథలో నీతి, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు. మన శక్తిని మనం గుర్తించాలి.